ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి నవంబర్ 29, 30వ తేదీల రోజున ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరికి పట్టినటువంటి అదృష్టం అనేది మీకు పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇదంతా కూడా మీ జీవితంలో ఎలా జరుగుతుంది, అలాగే దేని వల్ల జరుగుతుంది, ఎలాంటి అద్భుతాలు మీరు చూడబోతున్నారు, మీ గ్రహస్థితులు అనేవి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఏ విధంగా మారబోతున్నాయి, అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం మీకు క్లియారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరైనా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారి గుణగణాలు మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా విలువనిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి కన్య రాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు. వీరిని చూసే కొద్దీ చూడాలి అనిపించేట్టుగా అయితే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. అంత చక్కగా అయితే ఉంటారు. వీరిని చూడగానే ఎవరైనా సరే వీళ్ళలో పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీరి యొక్క కన్య రాశి వారిని వెంటనే ఎదుటి వారు చూసి ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే వీరిని వివాహం చేసుకోలేము అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకుంటారు. అంతగా వీరి రూపం అనేది వీరిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది, అలా ఆకట్టుకుంటుంది. అలాగా వివాహమైనటువంటి వారిలో కూడా అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహమైనటువంటి వారు కూడా ఇంత చక్కగా ఉంటారంటే వివాహమైన వారు కూడా యవ్వన స్థితిలో ఉంటారు. కాబట్టి వారు కూడా చూడగానే చాలా చక్కగా ఉంటారు. కాబట్టి వారి భార్య, వారి భర్త మనం చూసుకున్నట్లయితే లేదంటే వారి బంధువుల తరపు వాళ్ళు కావచ్చు, ఇలా వాళ్ళు ఏంటంటే చాలా బాగుంటారని చెప్పేసి అంటూ ఉంటారు. జీవిత భాగస్వామి దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రేమ అనేది వీరికి కన్య రాశి వారికి దక్కుతుందని చెప్పుకోవచ్చు. అయితే వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవా అంటే ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పట్లేదండి. సమస్యలు అన్న తర్వాత ఖచ్చితంగా వైవాహిక జీవితంలో ఈ కన్య రాశి వారికి కాదు ఎవరికైనా ఉంటాయి. అంటే ఒక్కోసారి భార్యాభర్తల మధ్య తెగేదాకా వెళ్ళిపోవడం, ఒకరి మాట ఒకరు అసలు పూర్తిగా వినకపోవడం అవ్వచ్చు. నువ్వెంత అంటే నువ్వెంత అని అనటం, వీళ్ళు ఏదైనా మంచిగా చెప్పినా కూడా అవతలి వాళ్ళ దగ్గర నుంచి వినకుండా రెస్పాన్స్ అనేది వీళ్ళకి వ్యతిరేకంగా రావడం అలా ఉండొచ్చు. ఇలా కొన్ని రకాలుగా మనం చూసుకున్నట్లయితే వీరి దగ్గర నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు కుటుంబపరంగా ఉంటూ ఉంటాయి. అయితే ఎంత ఉన్నప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ సమస్యలు వచ్చినంత తొందరగానే ఈజీగా వెళ్ళిపోతాయి. కనుక ఈలోపు వీళ్ళు కాకపోతే వీరు కూడా పెద్దగా మనసుకు పట్టించుకోరండి. కొన్ని సందర్భాల్లో బాధ అయితే ఉంటుంది, కానీ పెద్దగా సీరియస్గా తీసుకొని ఒక విషయం గురించి చర్చించి బాధపడడం, ఎక్కువగా మాట్లాడడం, ఎక్కువగా దాని గురించి ఆలోచించడం ఇలాంటివి ఒక కన్య రాశి వారు అస్సలు చెయ్యరు. ఏదైనా సరే ఏదో సింపుల్గా తీసుకోవడం, కాస్త బాధగా ఉన్నా కూడా మన బాధ ఏదో మనం పడతాం, మనం పక్క వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టకూడదు అని ఏ విషయం చెప్పరు, అలా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే మనం బాధపడితే పర్వాలేదు, కానీ మన వల్ల ఇంకొకరు బాధపడితే బాగుంటుందని వీరి యొక్క విషయాలు కూడా ఎవరితో చెప్పుకోవడానికి ఒక కన్య రాశి వారు ఇష్టపడని చెప్పుకోవచ్చు. అయితే ఒక కన్య రాశి వారు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మనం జీవితంలో చాలా మందిని కూడా మనకు మంచి గుణపాఠాలు అనేది చూపిస్తూ ఉంటారు. అంటే కొంతమందిని మనం చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటాం, కానీ వారు మనల్ని జీవితంలో కోల్పోని ఎదురు దెబ్బలు అనేవి తీస్తూ ఉంటారు. ఎదురు దెబ్బలు తగిలేంతగా మనకు నమ్మకద్రోహం అనేది చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కన్య రాశి వారు అన్నిట్లో కూడా తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది వీరికి బాగా తెలుసు. అందుకే ఎవరికి ఏం తెలియనట్టుగా వీరు ఉంటారు, కానీ వీరికి చాలా తెలుసు. అలాగే వీరికి తెలివితేటలు, పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి అనేవి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు. అంత తెలివితేటలు అయితే కన్య రాశి పుట్టిన వారికైతే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఇతరులు చూస్తే వీరికి ఏమీ తెలియదు, వీరు చాలా అమాయకులు అనుకుంటారు, కానీ వీరికి ఉన్న తెలివితేటలు ఏ రాశికి ఉంటాయో చెప్పుకోవచ్చు. అంత గొప్పగా నిర్ణయాలు తీసుకుంటారు.
వీరి యొక్క నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క నిర్ణయం అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు చిన్న వయసులోనే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరి కష్టం విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ ఎలా ఉంటుంది అనేది వీరికి పూర్తిగా తెలుసు. అలా నేర్చుకుంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా వీరికి చెప్పినంత అవసరం అయితే లేదు. అవును, వీరికి ఏం చెప్పే అవసరమే లేదు. వీరే ఇంకొకరికి చెప్పేంత వరకు ఉంటారు. ఎందుకంటే వీరికి అన్ని తెలిసిన వ్యక్తులైతే ఎవరు చెప్పరని అక్కర్లేదు. కాబట్టి వీరికే ఇంకొకరికి వీరే చెప్పేంత విధంగా వీరి యొక్క మైండ్ షార్ప్లో ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి వ్యక్తులకి ఈ రోజున గ్రహాలు కూడా అనుసరించి అద్భుతంగా గ్రహాలు అనేవి అద్భుతంగా ఉండటం ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి రావడం జరుగుతుంది. కనుక ఈ కన్యా రాశిలో జన్మించేటువంటి వీరికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి 100% ఈ రోజున జరగబోయేది ఇది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా గ్రహస్థితిలో ప్రభావం వల్ల మీకు జరగబోయేది ఇదే. కనుక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించేటువంటి వీరికి ఈ 2 రోజుల్లో గ్రహస్థితుల ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నవంబర్ 29, 30వ తేదీల రోజున ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అంటే కనుక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరికి పట్టనటువంటి అదృష్టం అనేది ఈ యొక్క కన్యా రాశి వారికి పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. డబ్బు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అధిక ఖర్చు పెట్టకండి. మీరు ఎప్పుడూ డబ్బును పొదుపు చేసుకోండి. ఇక బిజినెస్లో తప్పకుండా ఊహించినటువంటి లాభాలైతే మీరు ఈ రోజున చూస్తారు. మీకు రావాల్సిన డబ్బు కూడా అతి త్వరలోనే మీకు చేరబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాలు అనేవి నెరవేరుతాయి. ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలు కూడా ఈ 2 రోజుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. మంచి శుభవార్తలు అయితే వింటారు. మొత్తానికి ఈ యోగం ఈ యొక్క కన్యా రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కెరియర్, వ్యాపారం విషయంలో ఎక్కువగా మార్పులు చూస్తారు. సంతోషంగా, ప్రశాంతత, డబ్బు అయితే లభిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని అయితే ఈ రోజున గడుపుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. అయితే పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారు జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరికి పట్టనటువంటి అదృష్టం అనేది ఈ యొక్క రాశి వారికి అయితే పట్టబోతోంది. అలాగే వీరి యొక్క గమ్యం అనేది ఈ రోజున ఖచ్చితంగా తీర్చుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కన్యా రాశి వారికి ప్రతికూలతల నుంచి దూరంగా ఉండాలి, అనుకూలతల్ని ఎక్కువగా పొందాలి అంటే ఎలాంటి దేవతారాధన చేయాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇష్ట దైవారాధన లేదంటే కుల దైవారాధన చేసుకోవడం వల్ల మీకు అంతే మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఇష్ట దైవారాధన అలా కూడా ఉంటుంది కదా, నాకు ఈ దేవుడు అంటే ఇష్టం, ఆ దేవుడు అంటే ఇష్టం అని. అలా మీరు ఇష్టపడ్డ దేవుణ్ణి నమ్ముకోండి. ఖచ్చితంగా అతని యొక్క ఆరాధన అనేది చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల మీకు ఏవైనా గ్రహదోషాలు ఉన్నా లేదంటే ఏవైనా ఆటంకాలు రాబోతూ ఉన్నా ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. కాబట్టి మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేసుకోండి. మరీ ముఖ్యంగా నిత్య దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ ఉండదు. కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికీ ఉండడం వల్ల. కాబట్టి మీరు నిత్య దీపారాధన చేసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. కాబట్టి నిత్య దీపారాధన అసలు ఏమాత్రం ఆలస్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. మరీ ముఖ్యంగా నిత్య దీపారాధనలో భాగంగా శివుని మీరు ఆరాధించేటప్పుడు ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని మీకు మీరుగా పూజ చేసుకోవడం కూడా మొదలుపెట్టండి. కనీసం జలాభిషేకం చేసినా కూడా ఆ పరమశివుడు నిజంగా జాలి, దయ అనేది ఎక్కువగా ఉంటుంది. బోలా శంకరుడు కాబట్టి మీ కోరికల్ని ఇట్టే తీరుస్తాడు. అంతేకాకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఇష్ట దైవారాధన ఇన్ కేస్ మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే ఇష్ట దైవారాధనలో భాగంగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. మరీ ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో ఇలా మీకు నచ్చిన దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదండి, కన్యా రాశి వారికి నవంబర్ 29, 30వ తేదీల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.